అందరికీ శుభోదయం అండి. ఈరోజు శ్రీరామనవమి కదండి. మా ఇంట్లో కూడా శ్రీరామనవమి బాగా జరుపుకున్నాము. బాగా అంటే మా శక్తికి తగినట్టుగా మాకు ఉన్నంతలో ఆనందంగా పూజ జరుపుకున్నాము. అలా మా ఇంటికి దగ్గరలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది అంటే చూడడానికి వెళ్ళాము. మా గుడి ప్రాంగణంలో కళ్యాణ వేడుకలు బాగా జరిపించారు. గుడి బయట కొబ్బరి ఆకులతో, అరటి ఆకులతో పందిరిని సిద్ధం చేశారు. పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసి శ్రీ సీతాదేవి వారి నుదుటన కళ్యాణ తిలకం పెట్టి వాలు జడ వేసి సిద్ధం చేశారు. శ్రీరాముల వారిని కూడా కళ్యాణ తిలకం అలంకరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకొని అలా ముందుకు వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకొని వచ్చి కళ్యాణంలో కూర్చున్నాము. అక్కడ కుడివైపున అమ్మవారి తరపున, ఎడమవైపున అయ్యగారి తరపున ఉండి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. మొదటిగా కన్యాదానం చేసి తరువాత జీలకర్ర బెల్లం పెట్టించి ఆ తాళిని మా అందరికీ చూపించారు. దానిని మేమందరం కళ్ళకు అద్దుకొని పూజ చూస్తున్నాము. అక్కడ మేళ తాళాలతో, వేద మంత్రాలతో వధువు శ్రీ సీతాదేవి గారి మెడలో శ్రీరాముల వారి చేత పంతులు గారు దగ్గరుండి తాళిని ధరింపచేశారు. తలంబ్రాలు వేయించే సమయంలో అమ్మవారు అయ్యవారిని ఓరకంటతో చూస్తున్నట్టు అనిపించింది. ఈ కార్యక్రమం అంతా అయిన వెంటనే ముందుకు వెళ్ళి శ్రీరాముల వారి ఆశీస్సులతో పాటు అక్కడ ప్రసాదంగా పానకం, బూందీని పంచారు. అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. అన్నదానం కూడా చేశారు. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. పూలమాలలతో కూడా అమ్మవారిని, అయ్యవారిని అలంకరించారు.